ఎండ్ యూజర్ సూపర్ యూజర్ ఒక అథారిటీ పర్సన్ ఉంటాడు. ఎవరండి అతను? business users. బిజినెస్ యూజర్స్. ఫైన్. సో ఎస్ఏపిలో ఎంతమంది ఉంటారండి? ఎంతమంది వర్క్ చేస్తారు? ఫంక్షనల్ కన్సల్టెంట్స్, టెక్నికల్ కన్సల్టెంట్స్, బేసిస్ కన్సల్టెంట్, యుఐ5 ఫియోరీ డెవలపర్ హనా సిస్టంలో. ఈసీసీలో అయితే కనుక ఫంక్షనల్, టెక్నికల్, బేసిస్. ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటే ఎవరండి? ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి, పిపి, పిఎం, హెచ్ఆర్, ఆల్ ఆర్ ఫంక్షనల్. టెక్నికల్ అంటే ఎవరండి? Yeah, ABAP, sir. ABAP basis. ABAP stands for Advanced Business Application Programmer. Advanced Business Application Programmer. ABAP stands for. So, functional, technical, basis, UI5 Fiori developer. But what is your system landscape? System landscape అంటే ఏంటండి? సాయి? Sandbox or golden client, development server, quality and production. Yes. Sandbox or golden client, development server, quality server, production server. So fine. SAP లో how many kind of projects? 4. చెప్పండి మేడం. Implementation project, Implementation, rollout, data migration. support or maintenance. 4 kind of projects. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటంటే హెడ్ ఆఫీస్ అంటే కార్పొరేట్ ఆఫీస్. బ్రాంచెస్ అంటే రోల్ అవుట్ ఇంప్లిమెంటేషన్. డేటా మైగ్రేషన్ అంటే ఏంటండి? ఓల్డ్ వెర్షన్ టు న్యూ వెర్షన్. ఓల్డ్ వెర్షన్ ఏంటంటే ఈసీసీ టు హానా ఇంప్లిమెంట్ చేయడానికి డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటారు. సో ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్, గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్, వెనీలా ఇంప్లిమెంటేషన్. బట్ ఓల్డ్ వెర్షన్ టు న్యూ వెర్షన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఏమంటారండి మేడం? కిరణ్, ఫరీద్? Migration. Data migration. Data migration. ఓల్డ్ వెర్షన్ టు న్యూ వెర్షన్ ఇంప్లిమెంట్ చేయడాన్ని మెథడాలజీని ఏమని పిలుస్తారు? బ్రౌన్ ఫీల్డ్ Brownfield implement. బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్. మరి ఫ్రెష్ ఇంప్లిమెంటేషన్ ఏమని పిలుస్తారు? ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్, గ్రీన్ Greenfield ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ ఆర్ వెనీలా ఇంప్లిమెంటేషన్. సో ఫైన్, యు ఆర్ గోయింగ్ టు ద ప్రాజెక్ట్ ప్లేస్. సో 5 స్టేజెస్. సో ఈసీసీని ఏ మెథడాలజీతో ఇంప్లిమెంట్ చేశారండి లాస్ట్ 15 years? ASAP methodology. ASAP stands for Accelerator SAP methodology. how many stages? 5 stages. sir. What is the stages names, Hari? What is the stages names, Hari? Hari. Farid, what is the stages names? Sir, project preparation, business blueprint, realization, final preparation, go live and support, sir. Project preparation ఎన్ని మెథడ్స్ అండి? Uh, 2. two methods, sir. As is analysis, to be analysis. Yes, As sir. analysis అంటే ఏంటండి కిరణ్? So data is provided by the end client, sir. యాజ్ ఇస్ అనాలిసిస్ అంటే వాళ్ళ యొక్క కరెంట్ బిజినెస్ ప్రాసెస్. టు బి అనాలిసిస్ అంటే ఏంటండి సాయి శంకర్? టు బి అనాలిసిస్ అంటే ఏంటండి? వాళ్ళ యొక్క కరెంట్ బిజినెస్ ప్రాసెస్ ని SAP లో కన్వర్ట్ చేయడం ఏమంటారండి? టు బి అనాలిసిస్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఎంత టైం ఉంటుందండి రియల్ టైం ప్రాజెక్ట్ లో? 3 months. నెక్స్ట్ స్టేజ్ ఏంటండి? రికార్డింగ్ విన్నారా? బిజినెస్ బ్లూ ప్రింట్. బిజినెస్ బ్లూ ప్రింట్ అంటే ఏంటి మేడం? ప్రత్యూష్ మేడం? డీటెయిల్ డాక్యుమెంటేషన్. Yeah. Detailed documentation, business blueprint. Project preparation 3 months, business blueprint 3 months. Third stage, what is the third stage? Realization or configuration. Configuration. Realization, what is your system landscape? Development, quality, production, sandbox. Project preparation 3 months, business blueprint 3 months, configuration or realization 3 months. What is the fourth stage? Farid? Final preparation. Final preparation. How many methods? 2 methods, sir. What is the methods. method names? SIT UAT. SIC stands for System System integration integration testing. ఎవరెవరు చేస్తారు ఇంటిగ్రేషన్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్?
FI to MM, CO to SD, sir. FI FI to CO to MM, HR. FI to MM, FI to SD, FI to HR. That is called system integration. System integration ఏ సర్వర్ లో చేస్తారు? సాయి శంకర్, కిరణ్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఏ సర్వర్ లో చేస్తారు? క్వాలిటీ సర్వర్ లో. తర్వాత నెక్స్ట్ ఏంటండి? యూఏటి అంటే ఏంటండి? నెక్స్ట్ ఏంటి యూఏటి అంటే? User acceptance testing. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఏముంటాయి మేడం? మెటీరియల్ మాస్టర్ క్రియేషన్, వెండర్ మాస్టర్, సోర్స్ లిస్ట్, క్వాట్ అరేంజ్మెంట్, కాంట్రాక్ట్, షెడ్యూలింగ్ అగ్రిమెంట్, ఆర్ఎఫ్క్యూ, పర్చేజ్ రిక్విషన్, పర్చేజ్ ఆర్డర్, మిగో, మైరో. సో దట్ ఈస్ కాల్డ్ యుఏటి, యూజర్ అంగీకారంతో జరిగే టెస్టింగ్ అంటారండి. యూజర్ అంగీకారంతో జరిగే టెస్టింగ్. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, configuration 3 months, testing 2 months, SAT, UAT, and go live and support. What is the master data, madam? What is the master data అంటే ఏంటండి? హరి, what is the master data? Sir, it's a core business information, sir. మాస్టర్ డేటా అంటే ఏంటి? నాట్ కోర్ బిజినెస్ ఇన్ఫర్మేషన్. మాస్టర్ డేటా అంటే బల్క్ డేటా ట్రాన్స్ఫర్ నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి సిస్టమ్. మనం ఇప్పుడు ఒరాకిల్ సిస్టమ్ లో ఉన్నాం. సపోజ్ ఒరాకిల్ నుంచి ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఒరాకిల్ లో ఉన్న మనకి మాస్టర్ డేటాస్ ఎన్ని ఉంటాయండి ఎస్ఏపి ఎంఎం లో? 2. మేడం ఏంటి మేడం అయ్యి? Material master, Vendor master. వెండర్ మాస్టర్ అండ్ మెటీరియల్ మాస్టర్. వెండర్ మాస్టర్ ని హనాలో ఏమని పిలుస్తారు? Supplier master. సప్లయర్ మాస్టర్. సో 2 మాస్టర్ డేటాస్ ని ఎండ్ యూజర్ కి ఇచ్చేస్తామండి. మెటీరియల్ మాస్టర్ యూజర్స్ కి, వెండర్ మాస్టర్ యూజర్స్ కి. వాళ్ళు ఫిల్ చేస్తారు విత్ ఇన్ 3 to 4 months బిజినెస్ బ్లూ ప్రింట్ సైన్ అప్ లో. డేటా అంతా వాళ్ళ కరెంట్ సిస్టమ్ లో ఉన్న ఎన్ని మెటీరియల్ టైప్ ఎన్ని మాస్టర్స్ ఉన్నాయో, ఎన్ని వెండర్ మాస్టర్స్ ఉన్నాయో అన్ని ఫిల్ చేస్తారు. ఫిల్ చేసే కదా ఎవరికి ఇవ్వాలండి రియల్ టైం ప్రాజెక్ట్ లో? హరి, ఫరీద్, ఎవరికి ఇవ్వాలి? Basis consultant. అబాపర్ కండి. అబాపర్, నాట్ ఫర్ బేసిస్ కన్సల్టెంట్. అబాపర్ ఏం చేస్తాడండి? విత్ అప్రూవల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మేనేజర్ ఆల్ మాస్టర్ డేటాస్ అప్లోడ్ టు డెవలప్మెంట్ సర్వర్. దెన్ కన్ఫిగరేషన్ అంతా డెవలప్మెంట్ నుంచి క్వాలిటీలోకి వెళ్ళిపోయి క్వాలిటీ సర్వర్లో అప్లోడ్ చేస్తాడు. క్వాలిటీ సర్వర్ నుంచి ప్రొడక్షన్కి వెళ్ళిపోయి ప్రొడక్షన్ సర్వర్లో అప్లోడ్ చేస్తాడు. మాస్టర్ డేటాస్ ఎన్ని సర్వర్లు అప్లోడ్ చేస్తారు? 3 servers లో అప్లోడ్ చేస్తారు. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, కన్ఫిగరేషన్ 3 months, టెస్టింగ్ 2 months, గో లైవ్ అండ్ సపోర్ట్. గో లైవ్ అండ్ సపోర్ట్ లో ఏం చేస్తారు? లాస్ట్ 1 month End user training. end user training and end user manual preparation and final balance upload.